స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ వచ్చి మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ ఇన్ ఏ గ్యాస్. అంటే ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు ఇనీషియల్ వెలాసిటీస్ చూసాం కదా. ఇనీషియల్ వెలాసిటీస్ u అండ్ ఫైనల్ వెలాసిటీస్ v అని. సో ఇనీషియల్ వెలాసిటీస్ ఫైనల్ వెలాసిటీస్కి అండ్ అలాగే x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. సో ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ u ఈక్వల్ టు x యాక్సిస్ 0 u అండ్ y యాక్సిస్ లో దాని యొక్క వెలాసిటీ v అండ్ అలాగే z యాక్సిస్ లో దాని యొక్క వెలాసిటీ w. ఓకేనా? ఆన్ x యాక్సిస్ వెలాసిటీ ఈజ్ u అండ్ y యాక్సిస్ వెలాసిటీ ఈజ్ v అండ్ z యాక్సిస్ వెలాసిటీ ఈజ్ w. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ 3 డైమెన్షనల్లో సంథింగ్ p అనే పాయింట్ ఒకటి తీసుకుంటాం. ఓకేనా? మీకు ఆల్రెడీ ఇంతకుముందు చాలా క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం మనం. అంటే 3 డైమెన్షనల్ డయాగ్రామ్ వచ్చేసరికి మనం రూమ్ కార్నర్స్లో చూసుకోవచ్చు. ఓకేనా? x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అంటే ఒకదానికి ఒకటి ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. మనం దీంట్లో చూపించేటప్పుడు మాత్రం ఎలా ఉంటుంది కానీ ఒకదానికి ఒకటి x yతో 90 డిగ్రీస్ చేస్తుంది, y zతో 90 డిగ్రీస్ చేస్తుంది, z xతో 90 డిగ్రీస్ చేస్తుంది కదా. సో p అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. ఈ p అనే పాయింట్కి మనం q డ్రా చేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఓకేనా? సంథింగ్ p అనే పాయింట్ ఇక్కడ డ్రా చేస్తాం. p అనే పాయింట్ ఇది x యాక్సిస్ కాబట్టి దీని యొక్క బేస్ ఎంత అవుతుందంటే du అండ్ అలాగే ఇది y యాక్సిస్ కాబట్టి ఇది ఎంత అవుతుందంటే dv అండ్ అలాగే ఇది క్రాస్ ఇది ఎంత అవుతుంది dw. ఓకేనా? సో ఇప్పుడు మనకి x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత అవుతుందంటే fu అండ్ అలాగే y యాక్సిస్ దీని యొక్క ఎంత అవుతుంది v అండ్ అలాగే z యాక్సిస్ దీని యొక్క వెలాసిటీ ఏమవుతుంది w. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ లో ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాం. అంటే ఇప్పుడు x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఏమవుతుందంటే u ప్లస్ డెల్టా u du ప్లస్ du. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే u ప్లస్ duని ఫంక్షన్ కింద రాసుకుంటే కనుక f ఆఫ్ u du ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే y యాక్సిస్ bని రాసుకుంటే కనుక ఏమవుతుందంటే v ప్లస్ dv ఈజ్ f ఆఫ్ v dv. దిస్ ఈజ్ ద ఫంక్షన్. అండ్ నెక్స్ట్ అలాగే w కూడా రాసుకుంటుంటే w ప్లస్ dw ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ w dw. ఓకేనా? ఫంక్షన్స్ కింద రాసుకుంటే మనకి ఆ విధంగా వస్తుంది. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w, du, dv, dw టోటల్ ఫంక్షన్ తీసుకుంటాం మొత్తం. ఓకేనా? సంథింగ్ p అనే పాయింట్ ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా. సో మొత్తం టోటల్ ఓవరాల్ వెలాసిటీ ఏమవుతుందంటే టోటల్ వెలాసిటీ ఏమని రాసుకోవచ్చు? f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w, du, dv, dw ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w, du, dv, dw. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పై c స్క్వేర్ ఆఫ్ du, dv, dwకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ c స్క్వేర్ అంటే ఏంటంటే u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్. ఓకేనా? పై ఆఫ్ c స్క్వేర్ అంటే ఏంటంటే u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ du, dv, dw. ఓకేనా? ఇక్కడ మనం ఈ రెండు కనుక కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ du, dv, dw ఉంది, ఇక్కడ du, dv, dw ఉంది. సో ఇవి క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది మనకి f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w ఈజ్ ఈక్వల్ టు పై c స్క్వేర్. ఏముంటుంది? పై c స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ c స్క్వేర్ ఈక్వల్ ఏమని చెప్పారు? u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ రాసుకోండి. హియర్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్. ఓకేనా? అర్థమైందా? మనం x యాక్సిస్ లో దీని యొక్క వెలాసిటీ u, y యాక్సిస్ లో వెలాసిటీ v, z యాక్సిస్ లో వెలాసిటీ w అని తీసుకుంటాం. ఓకేనా? తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి దీంట్లో u ప్లస్ డెల్టా u du ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ f ఆఫ్ u du ఫంక్షన్ కింద రాసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, మనకి v లో చూసుకుంటే ఏమవుతుంది? y యాక్సిస్ లో v ప్లస్ డెల్టా v ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ f ఆఫ్ v ఆఫ్ డెల్టా dv అండ్ అలాగే w ప్లస్ dw ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఫంక్షన్ f ఆఫ్ w dw అయింది. సో ఈ మూడింటిని మనం కంబైన్ చేసుకుంటే
అయితే కనుక ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియూ డివి డిడబ్ల్యూ ఈజ్ టు పై సి స్క్వేర్ డియూ డివి డిడబ్ల్యూ అవుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నామంటే మనం ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, ఎందుకంటే ఈ త్రీ కూడా ఈ త్రీ క్యాన్సిల్ అయితే కనుక మనకి పై సి స్క్వేర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఉంటుంది. దీంట్లో సి స్క్వేర్ ఈజ్ అ కాన్స్టెంట్, ఏంటది యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పై ఫంక్షన్ ఉంది కదా, ఈ పై ఫంక్షన్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ పై ఫంక్షన్ ని మనం ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఈక్వేషన్ 1 డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 1 డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 1 ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ యూ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఈ రెండు ఏమవుతాయి, కాన్స్టెంట్స్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ఎఫ్ ఆఫ్ బి చేస్తే ఈ రెండు కాన్స్టెంట్స్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఈ రెండు కాన్స్టెంట్స్ అవుతాయి. ఇక్కడ పై ఆఫ్ సి స్క్వేర్, పై ఆఫ్ సి స్క్వేర్ సి ఈజ్ ద కాన్స్టెంట్ కదా, సో ఈ మొత్తం టర్మ్ ఏమైపోతుంది మనకి ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకేనా. చూడండి, చూడండి ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం మనం. ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ యూ డియూ. చూడండి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం. డిఫరెన్షియేటింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేటింగ్ ఆఫ్ పై ఆఫ్ సి స్క్వేర్. ఓకేనా. దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ యూ అవుతుంది కదా. సో ఏమని రాసుకోవచ్చు మనం, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డి ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. మనం ఓన్లీ యూతో చేసాం కాబట్టి డియూ మాత్రమే ఉంటుంది. డియూ ప్లస్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ బి. అంటే మనం ఎఫ్ ఆఫ్ బిని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, ఏమవుతుంది సెకండ్ టర్మ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ మామూలు ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. అలాగే బి డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి డివి అవుతుంది, డివి ప్లస్ నెక్స్ట్ ఏటర్మ్ లాస్ట్ టర్మ్ ఎఫ్ ఆఫ్ డిడబ్ల్యూ. అంటే ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ అవుతుంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ. ఈ రెండు కామన్ కదా మామూలుగా ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి. డిఫరెన్షియేటింగ్ డిడబ్ల్యూ కాబట్టి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది మొత్తం ఓవరాల్ 0. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా. మనం ఫస్ట్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ యూ డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ యూ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ యూ కాబట్టి రెండు మామూలు ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు యూ కాబట్టి డియూ వస్తుంది. ప్లస్ సెకండ్ టర్మ్ ఎఫ్ ఆఫ్ బి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ కామన్. అలాగే విత్ రెస్పెక్ట్ టు వి చేసాం కాబట్టి డివి వస్తుంది. నెక్స్ట్ అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ. నెక్స్ట్ అలాగే ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి కామన్. విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ చేసాం కాబట్టి డిడబ్ల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తాం. ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 అనుకోండి, ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ కదా. ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ బై ఇక్కడేముంది ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ కదా. సో ఇది మొత్తం చేస్తే కనుక ఏమవుతుందంటే మనకి ఈ మొత్తం టర్మ్లో ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఈక్వేషన్ 2 బై 1. ఓకేనా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది డియూ ఉంది, డియూ ప్లస్ నెక్స్ట్ అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ బి బై ఎఫ్ ఆఫ్ బి కదా ఈక్వేషన్ 2 బై 1 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ బి బై ఎఫ్ ఆఫ్ బి ఉంటుంది, ఎఫ్ డాష్ ఆఫ్ బి బై ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ క్యాన్సిల్. ఇంకేముంది అక్కడ డివి ప్లస్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. అలాగే ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి అలాగే ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ బి క్యాన్సిల్. ఇంకేముంది ఇక్కడ డిడబ్ల్యూ ఉంది, డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు
0. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంతవరకు ఈక్వేషన్. ఓకేనా? దీని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి, ఈక్వేషన్ 3 అనుకోండి. ఇందాక మనం c² చేసాం కదా. c² ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? u² ప్లస్ v² ప్లస్ w² అన్నాం. అవునా? ఓకేనా? అంటే దీన్ని u² ప్లస్ v² ప్లస్ c² ఈజ్ ఈక్వల్ టు ఆల్సో c². ఇలా కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా? రాసుకుంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ డిఫరెన్షియేటింగ్. ఈ టర్మ్ మొత్తం అంతటిని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేస్తే ఇది c² 0 కదా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? u² ని tu du ప్లస్ అలాగే v² డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? tv dv 2b dv ప్లస్ అలాగే w² ని డిఫరెన్షియేట్ చేస్తే అవుతుంది 2w dw కదా. 2w dw ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఓకే, ఇప్పుడు అన్నిటిలోనే 2 కామన్ ఉంది కదా. 2 కామన్ తీసామనుకోండి ఏమవుతుంది? udu ప్లస్ 2vdv ప్లస్ w dw ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 2 నా పక్కన తీసుకెళ్తే బై 2 అంటే 0 కదా మొత్తం. udu ప్లస్ vdv ప్లస్ w dw ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టర్మ్ అంతటిని మొత్తం అంతటిని కూడా ల్యాండాతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లయింగ్ విత్ ల్యాండా. దేంతో మల్టిప్లై చేయాలి? ల్యాండాతో మల్టిప్లై చేస్తాం అనుకోండి ఏమవుతుంది? u ఇంటూ ల్యాండా, ల్యాండా u du ప్లస్ ల్యాండా v dv ప్లస్ ల్యాండా w dw ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది థర్డ్ ఈక్వేషన్ కదా, ఇదంతా ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ ఈక్వేషన్ ని ఫోర్త్ ఈక్వేషన్ ని మనం కలపాలి. అంటే ఇక్కడ f'(u) బై f(u) du ఉంది, ఇక్కడ ల్యాండా u du ఉంది. సో ఈ రెండింటిలోని కూడా du కామన్ ఉంది కదా. సో ఏం చేయొచ్చు మనం? f'(u) బై f(u) ప్లస్ ల్యాండా u ఇంటూ du కింద రాసుకోవచ్చు కదా. చూడండి, యాడింగ్ ఈక్వేషన్ 2 and 3 and 4. యాడింగ్ ఈక్వేషన్ 3 and 4. ఈక్వేషన్ 3 ని 4 ని యాడ్ చేద్దాం. ఓకేనా? చూడండి, అప్పుడు ఏమవుతుంది? f'(u) బై f(u) ప్లస్ ల్యాండా u du ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ f'(v) బై f(v) ప్లస్ ల్యాండా v dv ప్లస్ f'(w) బై f(w) ప్లస్ ల్యాండా w dw ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.